నమస్తే, వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. ఇక తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం ఐతేపల్లి వద్ద జాతీయ రహదారిపై వైజాగ్ నుంచి బెంగళూరుకు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో ఒక ప్రయాణికుడు మృతి చెందాడు. మృతి చెందిన వ్యక్తి శేఖర్ గా గుర్తించారు. మొబైల్ ఫోన్లు పలుసార్లు రింగ్ అయినా తీసుకోకపోవడంతో తోటి ప్రయాణికులకు అనుమానం కలిగింది. బస్సు డ్రైవర్ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఫోన్ సార్ అదే సార్ లగేజ్ అదే సార్ బ్యాగ్ ఇక్కడ ఉంది. అందరికీ ఇన్ఫర్మేషన్ ఇచ్చాం, వీడియో కాల్ చేశాం. ఆయన పదే ఫోన్ వస్తుంది. ఫోన్కి రెస్పాన్స్ తీసుకొచ్చాడు. ప్యాలెట్ కాపినాడు కదా, చేయి ఇట్లా గ్రిప్గా ఉంది. గ్రిప్ వల్ల మాకు అనుమానం వచ్చి చెక్ చేసి డ్రైవర్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చాం. ఫోన్ సార్ అదే సార్ లగేజ్ లగేజ్ అదే సార్ బ్యాగ్ ఇక్కడ ఉంది.